అనయ్య మామూలు కొట్ల దద్దరిల్లిపోయింది అంతే. వైజాగ్లో నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి బావా 2500కి వెళ్ళిందిరా బ్లాక్ అన్నాడు. ఎప్పుడు చిరంజీవి గారి సినిమాలు మీ సినిమాలన్నీ బ్లాక్లో కొనుక్కునే లైన్లోకి వెళ్తున్న ఆ సౌండ్ ఒక 15 ఇయర్స్ తర్వాత విన్నాను నేను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. చాలా పెద్ద సినిమా ఇచ్చారు. ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ తీసుకెళ్ళి ఆడియన్స్ అందరినీ థియేటర్ని గుళ్ళు చేసేసారు మీరు. సో థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ అనయ్య లవ్ యూ సో మచ్. ఎంత ఎక్కువ మాట అని మీకోసం టైం వేస్ట్ అయిపోతుంది. అండ్ రవి గారికి, మా మైత్రి రవి గారికి, నవీన్ గారికి చాలా 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 థ్యాంక్స్. వరుస పెట్టి ఇరుముడితో స్టార్ట్ చేస్తే రణబాలి, ఫౌజీ అన్నీ ఇంక మామూలు పండగలు కావు, అన్నీ ఇంక పండగలే. సంక్రాంతి, దీపావళి, వినాయక చవితి, అలాగే ఒక ఇరుముడి. స్వామియే మా గురూజీ, మా సాయానికి మాకున్న సంబంధం సంస్పర్శం మాత్రం నూతన చైతన్య ప్రసాదిగా శీతల మధువారి పుర సంపూర్ణంపు. ఈ సినిమాకి అలా కొట్టాం మనం. ఈ ఘన విజయం అందరిది కూడా మనందరిది విజయం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హలో అండి, అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన అయ్యప్ప స్వామి భక్తులకి, మన మాస్ మహారాజా రవితేజ్ గారి అభిమానులందరికీ థ్యాంక్ యూ సో మచ్. సినిమాని మంచి హిట్ చేశారు. నేను ఎక్కువ మాట్లాడను, రవితేజ గారి గురించి 2 మాటలు అంతే. నన్ను ఫస్ట్ రోజు సెట్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ రోజు మన డైలాగ్ సీను శివ గారు వచ్చి చెప్తున్నారు. ఆ రోజు ఫస్ట్ రోజు నేను ఆయనతో, సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, కమిటీ గురోల్ సినిమాకి మీరు మా డైరెక్టర్ గారికి ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు అనే లోపల నేను నువ్వు కమిటీ గురోల్ చేసావు కదా, అదిరిపోయింది క్యారెక్టర్ అన్నారు. ఆ రోజు ఆ మెమరీ నేను అసలు ఎప్పటికీ మర్చిపోలేను. అది నాకు లైఫ్ లాంగ్ గుర్తుంటుందన్న. నెవర్ గివ్ అప్ అనే పదానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మన రవితేజ గారు. ఆ విషయంలో నేను ఎప్పుడు ఇన్స్పిరేషన్గా ఉంటాను మీ విషయంలో. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ చేస్తారు. ఎమోషనల్ కంటెంట్ని ఆడియన్కి ఎలా తీసుకెళ్ళాలి, ఎలా ఏడిపించాలి అనేది ఈ సినిమాతో మళ్ళీ మీరు ప్రూవ్ చేస్తారన్న. అలాగే మా కావేరి వదిన థ్యాంక్ యూ సో మచ్. నక్షత్ర హాయ్, చాలా బాగా చేసావు. సాయి కుమార్ గారు, గురుస్వామి గారు, సార్ స్వామి శరణమయ్యప్ప, అందరికీ ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. స్వామి శరణమయ్యప్ప. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ వెళ్ళిపోయి సినిమా చూసేయండి. రిపీట్ ఆడియన్స్ వస్తున్నారు. అసలు నేను ఈరోజు శ్రీరాములు థియేటర్కి వస్తున్నానన్న. అసలు సెకండ్ టైం, థర్డ్ టైం అంటున్నారు ఎవరు చూసినా. పాపం చూడని వాళ్ళకి టికెట్లు దొరకట్లేదు. పాపం వెళ్ళవండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అండ్ అలానే రాఖీ గారిని, అప్పు గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ రమణ భార్గవ్ గారు కంటిన్యూ. శివోహం. అందరికీ నమస్కారం అండి. మా శివనిర్వాణ గారికి, మైత్రి సంస్థ వాళ్ళకి అందరికీ నా కృతజ్ఞతలు అండి. ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు. ఒకే ఒక్క మాట చెప్పేసి నేను ముగిస్తా. రవితేజ గారితో ఇది షూటింగ్ వస్తున్నారు. ఇంతే హైట్ ఉంటుంది, ఆ హైట్ ఎక్కుతున్నారు. పక్కన ఎవరో ఇలా చేయిస్తుంటే అని ఎక్కేశారు పైకి. నేనే గమ్మున ఎవరైనా అసిస్టెంట్ని తీసుకుని ఎక్కుతాను. పక్కన ఆయన అడిగారు ఏంటంటే అని అడిగితే చేయిస్తున్నాడు. అలా అయితే నేను ఇండస్ట్రీలోనే ఉండరా ఆ స్థితి వస్తే అన్నాడు. అంత అంటే ఎంతైనా నేర్చుకోవచ్చండి మీ గురించి. థ్యాంక్ యూ రామ్, మీ నుంచి థ్యాంక్ యూ సార్. మీతో వర్క్ చేయడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. రామ్ శివ. అందరికీ నమస్తే అండి. ఈ చల్లని సాయంకాల వేళ మనందరి సినిమా ఇరుముడి 6 ఏళ్ళ పాప నుంచి 60 ఏళ్ళ ముసలి వరకు ప్రతి ఒక్కరు థియేటర్కి పోయి చూస్తురన్న. ఎవరన్నా మా ఇంటి పక్కన రామ్లక్ ఉంటుంది, ముసలామే మా పోరడు అన్నాడు, నాయనమ్మ 4 రోజులు అయితే ఫోన్లో వస్తుంది చూడొచ్చు అంటే, అరే బాడక అది సినిమా ఆ థియేటర్లో చూసే సినిమానంట, ఫోన్లలో చూడొద్దంట, థియేటర్లో చూసే సినిమానంట అని ఒక ముసలామె అన్న, ఒక 55 ఏళ్ళ ముసలామే ఆ మాట అంటుంది. ఆమె కూడా థియేటర్లో చూడాలనుకుంటుందంటే మన సినిమా ఎంత గొప్ప సినిమా అన్న, ఎంత గొప్ప కథ అన్న. ఇన్స్టాలో మొత్తం సినిమాను మొత్తం రివీల్ చేసేసారన్న. అయినా సరే ఏ ఒక్కరు కూడా ఎంత రివీల్ అయినా సరే ప్రతి ఒక్కరు సినిమాని థియేటర్లోనే చూడాలి, సినిమాని థియేటర్లోనే చూడాలి అన్న. నిజంగా చెప్తున్నా, అప్పుడెప్పుడో ఒసే రామలమ్మ సినిమాలో ఒసే రామలమ్మ సినిమాకి మా ఊర్లో లైన్లు కట్టి ఆడ మొగ అమ్మ నాయనమ్మ పిల్లలు అందరు పోయేది. మొన్న చూసినన్నా ఏ సినిమా అయినా షాద్నగర్లో ఒకటే థియేటర్లు వేస్తారు. 3 థియేటర్లో 4 రోజులు హౌస్ఫుల్ ఉంది. ఇప్పటికీ టికెట్లు లేవు. అందరు నాకు కాల్ చేస్తున్నారు, అరే నువ్వు చేయొచ్చు కదా, అరే నాయన అవి అట్లుండే అయ్యా అందులో బుక్ చేసుకోవాలని చెప్పుకుంటున్నా. అంత గొప్ప సినిమా. ఇంకోటి సార్, నీకు నేను, నా భార్య, నా పిల్లలు, నేను సచ్చే వరకు శివనిర్వాణ సార్ను మర్చిపోతే నేను మనిషినే కాదు. ఎందుకంటే నేను ఒక 18 ఏళ్ళు అయింది ఇండస్ట్రీకి వచ్చి.
ఒక 12 ఏళ్ళ నుంచి ఒక లేడీ గెటప్లో బతుకుతున్నా. కొమరక్క అనే గెటప్లో, కొమరక్క అనేది లెజెండు, ఆమె తోపు, ఆమె నేను కాదు సార్, ఒక గెటప్ మాత్రమే. నన్ను చాలామంది చాలా విధాలుగా కొన్ని అవమానపరిచి, వీడు లేడీ గెటప్పే చేస్తాడు, వీడు లేడీ గెటప్పే చేస్తాడు. నా ఫ్రెండ్స్, నా డైరెక్టర్లు, నా రూమ్లో ఉన్నోళ్ళు 15 మంది డైరెక్టర్లు అయ్యారు సార్. వాళ్ళొక్కరు కూడా నా గురించి ఆలోచించలేదు సార్. నేను ఎంత చేస్తున్నా వాళ్ళకి తెలుసు. కానీ మీరు నా అన్న కాదు, నా తమ్ముడు కాదు, మీరు నాకు పరిచయం లేదు, ఎందుకు ఇచ్చారు సార్? నాకు 3 రోజుల నుంచి ఒక్కటే ఫోన్ మోగుతుంది. నా పిల్లం ఎప్పుడు నాతో సంతోషంగా లేదు. 3 రోజుల నుంచి దాని సంతోషం చూస్తుంటే, బావా నువ్వు ఏదైనా చేయగలవు, వీడు కొమరంగాడు అంటున్నారు బావా. నాగులుగాడు అయిపోయాను సార్, నేను నాగులు అయిపోయాను సార్. అది మీ పుణ్యమే సార్. నిజంగా నా భార్య చెప్పమన్నా సార్, మీ పాదాలకు వందనం చేస్తున్నా సార్. ఎందుకంటే నన్ను వీడు ఏదైనా చేయగలడు అని నాకు ఉంది సార్. నాకు ఎవ్వరు ఇవ్వలేదు సార్ 18 ఏళ్ళల్లో. వీళ్ళు పరిచయమే లేదు సార్. రవి సార్ ఎవ్వరూ పరిచయం లేదు. నన్ను చూసి నా టాలెంట్ని చూసిండో ఏం చూసిండో దేవుడిలాగా నాకు అవకాశం ఇచ్చినావు. అదైతే ఒకటి సార్. ఇంకొకటి, నేను ఫైట్లు ఎప్పుడు చేయలేదు సార్. దసరాలో కూడా సాయి సార్తో చేశాను, ఫైట్ చేయలేదు. ఫస్ట్ డే నాది ప్రామిస్ సార్, నాది గే క్యారెక్టర్ అనుకున్నాను సార్. నన్ను ఒక లేడీ గెటప్ వేసేటోని పిలుస్తున్నాడు అంటే ఏదో గే క్యారెక్టర్ ఏదో అనుకున్నాను. కానీ వచ్చే సార్ నాకు రెడ్ షర్ట్ వేసి గెటప్ వేసి నువ్వు రవి సార్ గల్లబట్టి కొట్టాలంటే ప్యాక్ అయినాయి సార్. నా తోటి కాలే సార్, నిజం సార్, నా తోటి కాలే. అప్పుడు ఆడొక బూత్ మాట ఉంటుంది, సార్ అన్నాడు, అనరా అన్నాడు. అమ్మ నీ కాలుమొక్త సార్, నేను అనలేను సార్ అన్న. అంటే ఏం కాదు అనరా అన్నాడు. మీరు వచ్చేటప్పటికే నేను చెమటలతో తడిచిపోయినా సార్. మీరు అనుకున్నారు ఆ స్ప్రే కొట్టారేమో అనుకున్నారు సార్. కానీ అప్పటికే నేను మిమ్మల్ని చూసి తడిచిపోయాను సార్ అప్పటికే. కానీ గల్లబట్టి కొట్టిన ట్రైలర్లో ఉంటుంది, సినిమా చూసిర్రు, అది సింగిల్ టేక్లో ఓకే అయింది, హ్యాపీ ఫీల్ అయినా. తర్వాత ఫైట్ జరుగుతుంది. నేను 42 సినిమాలు చేశాను సార్. ఏ హీరో కూడా నాకు ఇంత కంఫర్ట్ ఇవ్వలేదు సార్. మీరు ప్రతి దగ్గర ఏం చెప్తున్నారంటే, అరే చూసుకున్నావా ఓకేనా ఫైటు, ఓకేనా ఫైట్. సార్ నేను అంత అద్భుతంగా ఫైట్ చేయడం ఏంటి సార్? ఎన్ని ప్రొడక్షన్ హౌస్ల నుంచి నాకు ఫోన్లు వచ్చినాయి సార్. ఈ 3 డేస్లోనే ఒక 7 ప్రొడక్షన్ హౌస్ల నుంచి నాకు కాల్స్ వచ్చినాయి సార్. ఒరే నువ్వు నాగులుగాడేనా, ఇంత కుమరకంటే మేము నమ్ముతలేం రా నాయన, మతిపోతుందిరా నాయన అని. అదంతా మీరు ఇచ్చిన ఇదే సార్. ఆది కూడా సార్, మీ ఫైటరు ఆదినారాయణ మీ గురించి చెప్పి చాలా సపోర్ట్ చేసిండు. మీకు నిజంగా సార్ ఒక్కడైతే గ్యారంటీ చెప్తా, మన ఇండస్ట్రీలో కాదు ఎక్కడైనా 100 మంది హీరోలు ఉంటే 100 మందికి 100 రకాల ఫ్యాన్స్ ఉంటారు. కానీ ఆ 100 రకాల మంది ఫ్యాన్స్, 100 హీరోల ఫ్యాన్స్ ఒకే ఒక వ్యక్తిని ఇష్టపడే వ్యక్తి మన రవితేజ సార్. ఆయనకు సపరేట్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ అంటూ లేదు. అందరు హీరోల ఫ్యాన్స్ కలిసి ఇష్టపడే మనిషి ఆ సారు. అంత మంచి సారు. మీరు ఇక్కడ నైట్లో ఫైట్ జరిగేటప్పుడు కూడా ప్రతిదీ అరే తాకుతుంది చూసుకో, సరేనా, నీకు కంఫర్టేనా అన్నాడు. ఆ ఫైట్లో అయితే కుక్కను కొట్టినట్టు కొట్టిరు సార్. ఆ రెడ్ షర్ట్ వేసుకున్నాడు. శివసారికి చెప్పిన దెబ్బ తాకిందంటే ఎక్కడ వద్దంటాడు అని భయంతో, వద్దు నా లైఫ్లో ఫస్ట్ టైం వచ్చింది నిరూపించుకోవాలని సార్ తాకిందారా కొమరం అంటే లేదు సార్ ఎక్కడక్కడ వాసిపోతున్నాయి. రైట్, ప్రతిరోజు ఆ 4 రోజులు డోలో వేసుకొని పండుకున్నా సార్. మందు అలవాటు లేదు, మందు ఉంటేసి కానీ డోలో వేసుకొని పండుకున్నా కంపల్సరీ. కానీ మీ మంచితనం ఏంటంటే దెబ్బ తాకిన ప్రతిసారి వచ్చి అరే సారీరా తాకిందా అంటే ఏందాకలేదు సార్, ఏందాక భయము. కానీ నా జీవితంలో మర్చిపోలేని క్యారెక్టరు, నేను బతుకున్నంతకాలం దీనివల్ల నేను బతుకుతా అని భరోసా ఇచ్చిన క్యారెక్టరు మీకు సాయన్న ఎక్కడున్నా గంటలు మీటింగ్ పెట్టి ఒక దగ్గర కూర్చొని మాట్లాడి మంచి చెడులు చెప్పే పెద్ద మనిషి అన్న. థ్యాంక్ యూ. వల్లి గారికి, మన కోడైరెక్టర్ సురేష్ అన్నకి, ప్రతి ఒక్కరికి 24 క్రాప్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి, రియల్ సతీష్ మాస్టర్కి, డిఓపి సార్కి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఆ టీచర్ అమ్మ నీ గురించి మా వదిన, మా భార్య అందరు ఏమన్నారంటే, తప్పుగా అనుకో సార్, ఉన్నట్టు చెప్తున్నా, అది ఆ టీచర్ అమ్మ మీద రాక్షసి ఉన్నట్టున్నది, దాన్ని చంపుండ్రు అన్నారు. అంటే నీ మీద అంత కోపం వచ్చింది జనాలకి అంటే ఎంత సక్సెస్ చేశాం సార్, అసలు ఎంత సక్సెస్ చేశాం. సాయన్న ఒక్కటే డైలాగ్ అయిపోయింది. మీరు లాస్ట్లో మీరు రవితేజ్ సార్ తోటి ఒక్కసారి మా భార్యను పాపకి చెప్పొస్తా అంటే సార్ అయిపోయింది ఇంకా లేదు. మీ అందరికీ థ్యాంక్ యూ ప్రొడ్యూసర్లకి అందరికీ, అనంత శ్రీరామ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అందరికీ పాదాభివందనం చేస్తాను.